వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. మనం లైఫ్లో ఏదైనా సాధించాలి అని అంటే ఫస్ట్ అది మన మైండ్లో మనం సాధించాలి, మనం సాధించగలము అన్న నమ్మకాన్ని సాధించాలి. సో ఇదంతా మనకు అవ్వాలి అని అంటే ఒక స్పిరిచువల్ జర్నీ కావాలి, ఒక స్పిరిచువల్ పాత్వే కావాలి. సో అది మనకు అందించడానికి ప్రాపర్ వేలో ఎలా వెళ్ళాలి అని మనం గైడ్ చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు అనంత శక్తి ఫౌండేషన్ నుండి ఫౌండర్ అనంత సాయికృష్ణ గారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్లో ఏదైనా సాధించాలి అని అనుకుంటే దాన్ని మన మైండ్లో సాధించాలి. కొంతమంది మనం ఏం చేస్తామంటే యూజువలీ ఏదైనా అనుకున్నప్పుడు పక్క వ్యక్తికి తప్పకుండా చెప్తాము, వాళ్ళతో చెప్పి డిస్కస్ చేస్తూ ఉంటాము, వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉంటాం. అది మనం పాటిస్తామా లేదా అన్న తర్వాత సంగతి, బట్ ఫీడ్బ్యాక్ అయితే తీసుకుంటాం. వాళ్ళు కొంచెం నెగిటివ్గా చెప్పేసరికి మైండ్ డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. సో ఆ ఫీడ్బ్యాక్ మనం తీసుకొని ఆ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉందనుకోని దాంట్లోనే ఉండిపోతాం కదా. సో దాని నుండి మనం బయటకు రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఎలాగుందంటే మూవీలో డైలాగ్ ఉంది, ఒకసారి నేను ఫిక్స్ అయితే నా మాట నేనే వినను. రైట్. అలాగా ఏదైనా మనం ఒకటి ఫస్ట్ థింక్ చేయాలండి. ఒకటికి పెద్దలు అంటుంటారు, నువ్వు ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఒకటికి 10 సార్లు ఆలోచన చేయి, ఆలోచన చేసి నిర్ణయం తీసుకున్న తర్వాత ఎవరి మాట వినొద్దు అంటారు. రైట్. అంటే అది మనం ఆలోచన చేసి నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి మంచి జరిగినా చెడు జరిగినా నిలబడాలి. మనకు పాజిటివ్ రిజల్ట్ వచ్చింది అనుకోండి, ముందుకెళ్ళాలి. నెగిటివ్ రిజల్ట్ వచ్చినా కూడా ఎందుకు నెగిటివ్ వచ్చింది, దీంట్లో మనం చేస్తున్న పొరపాట్లు ఏంటి అని కూర్చొని మనకు మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మనుషులు ఇప్పుడు ఎలాగున్నారంటే వెళ్ళే జర్నీలో ఎప్పుడైతే నెగిటివ్ రిజల్ట్ వచ్చేస్తుంది అనుకోండి, మనిషి పూర్తిగా డిసప్పాయింట్ అయిపోతాడు. అలా డిసప్పాయింట్ అయినప్పుడు ఏమవుతుందంటే ముందు వీళ్ళు ఏదైతే గోల్ ఏం పెట్టుకుంటారో దాన్ని అచీవ్ చేయలేకపోతున్నారు. దాని ముందు మనకు దారులున్నా కనిపించదు. అలాంటప్పుడు ఏంటంటే ఫస్ట్ మన చుట్టూ ఉన్నటువంటి సర్కిల్ మార్చుకోవాలండి. మన చుట్టూ చూడండి, పెద్దల మాట అంటారు, మనకు మంచి చేసే వాళ్ళకు 10 రూపాయలు ఇచ్చి మన దగ్గర పెట్టుకోండి, మనకు చెడు చేసే వాళ్ళని 100 రూపాయలు ఇచ్చి దూరం పెట్టుకోండి. అంటే ఇక్కడ డబ్బు విషయం అనేది కాదండి, మంచి చెడు అనేది ఎలాగ ఉంటుందంటే మనం ఎప్పుడైతే లోలో ఉన్నప్పుడు మనకు సపోర్ట్గా ఉన్నవాళ్ళు ధైర్యం చూపించాలండి. వాళ్ళ దగ్గర మనకేమో డబ్బులు ఇచ్చి వాళ్ళ హెల్ప్ తీసుకోవాలనేది కాదు. మనం ఇది చేయాలనుకున్నప్పుడు జస్ట్ వాళ్ళు ధైర్యం ఇచ్చినారనుకోండి, ఏమవుతుందంటే పక్కన ఉన్న వాళ్ళకి కూడా కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, మనము దీనికి సబ్జెక్ట్ తీసుకుంటే మనకు మహాభారతం యుద్ధం జరిగేటప్పుడు మనకు అర్జునుడికి రథసారథి వచ్చేసి శ్రీకృష్ణుడు ఉంటాడు. అదే మన కర్ణుడికి తీసుకుంటే శల్యుడు ఉంటాడు అనమాట. అంటే చూడండి, అర్జునుడు ప్రతిసారి ఆయన డౌన్ అయిన ప్రతిసారి శ్రీకృష్ణుడు ఆయనకి ధైర్యం చెప్తూ ఉంటాడు, నువ్వు ఏదైనా చేయగలవు, ఆ శక్తి నీలో ఉంది, ఒకసారి ట్రై చేసి చూడంటుంటాడు. అదే కర్ణుని దగ్గర ఉన్నటువంటి శల్యుడు చూడండి, మన వల్ల ఎక్కడవుతుంది, ముందు నుండి అంటే మన సైన్యం రోజు రోజుకు తగ్గిపోతుంది, అటు సైడ్ శ్రీకృష్ణుడు వాళ్ళకి సపోర్ట్ ఉన్నాడు, మనం ఏం చేయలేమన్నప్పుడు ఏమవుతుందంటే ఆయన యుద్ధం చేయాలని ఆయనలో ఉన్నా కూడా ఇలాంటి వాళ్ళ మాటలు విని రోజు రోజు డౌన్ ఫాల్ అవుతారు అనమాట. వెనక్కి లాగినట్టు అవుతుంది. అక్కడ చూడండి, ఆ యుద్ధం మొత్తం మహాభారత యుద్ధం మనం చూసుకున్నాం అనుకోండి, కౌరవ సైన్యం కన్నా పాండవ సైన్యం తక్కువ ఉంటుంది. కానీ వాళ్ళని మెంటల్గా నడిపించింది శ్రీకృష్ణుడు ఉన్నాడు కాబట్టి, మీరు ఏదైనా చేయగలరు, మన వల్ల అవుతుంది అన్నప్పుడు అక్కడ వాళ్ళకి ఏమవుతుందంటే ధైర్యం, మనిషికి ఒక మాట కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. అదే కౌరవ సైన్యం అంతమంది ఉన్నా కూడా ఒక శకుని ఒక క్యారెక్టర్ ఉంటుంది దాంట్లో. శకుని ఒకడు, తర్వాత ఈ శల్యుడు ఒకడు. ఇలా అంటే ఏంటంటే ప్రతిసారి వాళ్ళని డిసప్పాయింట్ చేసి ఏమవుతుందంటే వాళ్ళని మానసికంగా ఓడిపెట్టేట్టు చేశారనమాట. ఇదైతే ఇతిహాసాల పురాణాలు అనుకున్నాము. మనం రీసెంట్గా బాహుబలి మూవీ చేసాం. దాంట్లో చూడండి, ఆ లాస్ట్ క్లైమాక్స్లో కూడా వీళ్ళ సైన్యం తక్కువ ఉంటుంది. హీరో సైడ్ ఉండే క్యారెక్టర్, మీ చేతిలో ఏ ఉంటే పట్టుకురండి, యుద్ధానికి వెళ్దాము, వాళ్ళ సైన్యం చూసి భయపడొద్దని అంటారు. అంటే చూడండి, మనిషి అనుకుంటే ఏదైనా చేయగలండి. ఫస్ట్ మెంటల్గా ఫిక్స్ అవ్వాలి. మీరు అన్నారు చూడండి, మైండ్లో అయితే ఫిక్స్ అవ్వాలని, ఆ విధంగా మైండ్లో ఫిక్స్ అవ్వాలండి. ఒకసారి మైండ్లో మనం ఫిక్స్ అయ్యామనుకోండి, మన చుట్టూ ఏమవుతుందంటే ప్రతిరోజు పాజిటివ్ ఆరా అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఒకసారి మనిషికి పాజిటివ్ ఆరా బిల్డ్ అయినప్పుడు ఏమవుతుందంటే పాజిటివ్ రిజల్ట్ రావడం స్టార్ట్ అవుతుంది. మన దగ్గరికి పాజిటివ్ వ్యక్తులే వస్తారు, పాజిటివ్ కాల్సే వస్తాయి, పాజిటివ్ ఆపర్చునిటీస్ వస్తాయి అనమాట. మనం బాగా అబ్జర్వ్ చేస్తే చూడండి, ఒక 2-3 రోజులు మనిషి హ్యాపీగా ఉండండి, మన చుట్టూ అప్పుడే మనకు తెలియకుండా ఒక పాజిటివ్ ఆరా అనేది జరుగుతూ ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఇవన్నీ ఎలా ఉంటాయంటే మన మైండ్లో ఉంటాయండి. మన మైండ్కి మనం ఎప్పుడు ఎలా చూస్తున్నామంటే నెగిటివ్ వ్యక్తులతో కలవడము, నెగిటివ్ మాట్లాడడము, నెగిటివ్ వినడం, ఇవన్నీ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, ఈ యూనివర్స్ అనేది మన బాడీకి ఇంపార్టెంట్ ఇవ్వదు, మన యొక్క ఆలోచనల ఎనర్జీ ఫ్రీక్వెన్సీని తీసుకుంటుంది. ఆ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ, మనకు ఆలోచనలకు ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ ఎంత బలంగా ఉంటే పాజిటివ్ ఎనర్జీ అనేది, పాజిటివ్ ఆలోచనలు మనం ఎంత బలంగా చేస్తే మనకు అంత బలంగా మన లైఫ్లోకి పాజిటివ్ మిరాకిల్స్ వస్తాయి. ఈరోజు మనం సక్సెస్ అయిన ప్రతి ఒక్కరిని చూసుకోండి, ఒకసారి మనం పాస్ట్ తీసుకుంటే వాళ్ళు దేనికి భయపడరండి. ఒకసారి ఒకటి అనుకొని ఫిక్స్ అయ్యామనుకోండి, అది 600 అయినా దాని వైపే వెళ్తుంటారు. కాబట్టి ఫస్ట్ మనిషి మెంటల్గా ఫిక్స్ అవ్వాలి, నేను ఇది చెయ్యాలి, నేను దీనికోసము నేను ఎంత దూరం అన్నా వెళ్తాను అన్నప్పుడు ఏమవుతుందంటే రోజు 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 దానిపై ఈరోజు మనం ఒక్కడిగే చేసామనుకోండి, ఫ్యూచర్లో డైలీ ఒక 1% అలా పెరుక్కుంటూ పోయినా
ఒక 1 month 2 months తర్వాత చూడండి, మనం స్టార్టింగ్ చేసినటువంటి ఆలోచనలకు ఈ 2 months గ్యాప్లో చేసిన ఆలోచనలకు చాలా డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి సక్సెస్ అవ్వాలనుకున్న వాళ్ళు, ఏదైనా సాధించాలనుకున్నప్పుడు పక్క వాళ్ళ మాటలు అసలు వినకండి. మెంటల్గా మీరు ఒకసారి ఫిక్స్ అయినారనుకోండి, ఎన్ని అడ్డంకులు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా దానిపైన స్టేబుల్గా నిలబడండి. ఇలాంటి వ్యక్తిత్వంతో ఉంటే ప్రతి ఒక్క వ్యక్తి సక్సెస్ అవ్వగలడండి. అయితే పక్క వాళ్ళతో చెప్పి మాట్లాడి డిస్కషన్ చేస్తూ ఉంటాం కదా, అంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఉన్న ఆ అధైర్యాన్ని, లేదంటే ఇది అవ్వదులే అన్నదాన్ని మన లైఫ్లోకి, మన డెసిషన్లోకి తీసుకొస్తూ ఉంటారు కదా. తీసుకొస్తారండి. మన క్యాజువల్ చూడండి, మనం మాట్లాడేటప్పుడు మనం ఇదే చేయాలనుకున్నప్పుడు ఇమ్మీడియట్గా వచ్చేవాడు అదేనండి. మన ఫ్రెండ్స్ కావచ్చు, రిలేషన్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, సమాజం కావచ్చు. 10 మందితో మనం డిస్కషన్ చేస్తే దాంట్లో మ్యాక్సిమం 7-8 మెంబర్స్ ఇలాగే ఉంటారు. అరే అది అవ్వదులేరా, లైట్ తీసుకో, ఇలాంటి మాటలు. మనము అదే అలాంటి అందరూ చూశారు కదండి. జస్ట్ మనకు ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరు రోల్ మోడల్ పెట్టుకుంటారు. వాళ్ళు అభిమానించే హీరో కావచ్చు, తర్వాత క్రికెటర్ కావచ్చు, ఎవరో ఒకరు చూడండి. వాళ్ళు ఒకసారి వాళ్ళ పాస్ట్ తీసుకోండి, వాళ్ళు ఎంత కష్టపడితే ఈరోజు ఆ స్టేజ్కి వచ్చారనేది. మనము ఒక హీరోని రోల్ మోడల్గా పెట్టుకోవడం కాదండి, వాళ్ళకి మాత్రం మనం కూడా సక్సెస్ అవ్వాలనుకో. ఇప్పుడు ప్రతిసారి మనం రవితేజ గారు ఇంటర్వ్యూ చూసినప్పుడు చూడండి, నేను అమితాబ్ బచ్చన్ రోల్ మోడల్గా తీసుకున్నాను అన్నాడు. ఆయన అమితాబ్ బచ్చన్ రోల్ మోడల్గా పెట్టుకొని ఆయన ఆగిపోలేదు కదా. అంటే అమితాబ్ బచ్చన్ ఏ విధంగా అయితే కష్టపడి ఆ స్టేజ్కి వచ్చాడో, ఈయన కూడా అదే విధంగా కష్టపడి ఆ స్టేజ్కి వచ్చాడు. హీరోల్ని రోల్ మోడల్గా పెట్టుకొని వాళ్ళ కోసం మీరు బ్రతకడం కాదు, వాళ్ళు ఏదైతే హిస్టరీ క్రియేట్ చేశారో మీరు కూడా అది హిస్టరీ క్రియేట్ చేసినప్పుడే అది ఆ రోల్ మోడల్కు అసలైన అర్థం ఉంటుంది. నైస్. నిజంగా ఆ దారిలో వాళ్ళు ఏ దారిలో వెళ్ళారో ఆ దారి కూడా మనము చూడగలగాలి. అప్పుడైతే మనం సక్సెస్ అవ్వగలుగుతాం. నిజంగా సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ ఉంటాయి లైఫ్లో, మనం మిస్ చేస్తూ ఉంటాం, కానీ దానివల్ల ఇంపాక్ట్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. లేదండి, ఫస్ట్ చిన్నగా స్టెప్ వేయాలండి. చిన్నగా మనము ఈరోజు 1% వేసినా ఒక 1 or 2 days తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోండి. ఒకేసారి హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని డౌన్ ఫాల్ అవ్వదానికన్నా 1 by 1 చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మెంటల్ ఫిక్స్గా అయిపోతాడు కొన్ని రోజుల తర్వాత. రైట్ సార్, డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.